ఆనంద్, డైరెక్టెడ్ బై శేఖర్ కమ్ముల. ఎప్పుడైనా ఈ సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు వి ఆల్ టెన్ టు ఫోకస్ అ లాట్ ఆన్ రూపా బికాజ్ రూపా ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఇండిపెండెంట్ అండ్ అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్. ఆ టైంలో అంత స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ ఫీమేల్ క్యారెక్టర్స్ అసలు మనం చూడలేదు కాబట్టి ఎప్పుడు ఆనంద్ మూవీ చూసినా వి ఆల్ టెన్ టు ఫోకస్ అ లాట్ ఆన్ రూపా. బట్ ఆనంద్ క్యారెక్టర్ని ఎందుకంత ఓవర్లుక్ చేస్తామో నాకు ఎప్పుడు అర్థం అవ్వలేదు. సినిమా పేరు ఆనంద్ అయినా కూడా ఆనంద్ని ఎవరు పట్టించుకోరు కదా. సో ఫర్ ఎ చేంజ్ లెట్స్ టాక్ అబౌట్ ఆనంద్ టుడే. వాట్ మేక్స్ ఆనంద్ సో స్పెషల్? తను ప్రేమించిన అమ్మాయి కోసం తన కంఫర్ట్ని, తన లైఫ్ స్టైల్ని వదిలేసుకొని వస్తాడు మన ఆనంద్. బట్ దాట్ ఈస్ ది ఓన్లీ స్పెషాలిటీ అబౌట్ హిమ్. ఆనంద్కున్నంత ఓపిక రూపాతో నాకు తెలిసి ఇంకెవ్వరికి ఉండకపోవచ్చు. తన లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలని వెళ్ళిన ప్రతిసారి అన్ని తిట్లు తిన్నా సరే నవ్వుతూ తన కోపాన్ని అర్థం చేసుకుంటాడు. రూపానే వచ్చి తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేసే వరకు పేషెంట్గా వెయిట్ చేస్తాడు, కానీ ఎక్కడా లవ్ని ఫోర్స్ చేయడు. ఎప్పుడైతే తను ఇంకెప్పటికీ తనని లవ్ చేయదేమో అని అనుకుంటాడో అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, కానీ తనని క్యారెక్టర్ బ్లేమ్ చేయడు. అంత మంచి వాళ్ళకే రూపా లాంటి అమ్మాయిలు దొరుకుతారు. ఎస్ ఆర్ నో? వైల్ గ్రోయింగ్ అప్ నేను కూడా అనుకున్నాను నా లైఫ్లో కూడా ఆనంద్ లాంటి ఒక అబ్బాయి ఉంటే బాగుంటుంది అని. వాట్ డూ యూ థింక్? డూ ఆనంద్ డిజర్వ్ మోర్ అప్రిషియేషన్ దాన్ హీ యూజువలీ గెట్స్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ మీరు చూస్తున్న రెసిపీ మష్రూమ్ పనీర్ దమ్ బిర్యానీ. టేస్ట్ అద్దరిపోయింది. నేను రెసిపీ కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఫుల్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ఐ విల్ అప్లోడ్ అ ఫుల్ వీడియో.